కర్ణాటక ఎన్నికల ప్రచారంలో వివాదాస్పదమైన బజరంగ్ దళ్ అంశం తెలంగాణ కూడా పాకింది. తెలంగాణలో బజరంగ్ దళ్ను నిషేధించాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ పన్నుతున్న ఈ కుట్రకు వ్యతిరేకంగా హిందువులంతా ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు బండి సంజయ్. కర్ణాటక ఎన్నికల ప్రచారం మొత్తం బజరంగ్ దళ్ నిషేధం చుట్టూనే జరిగింది. బండి సంజయ్ ఆరోపణలతో ఇప్పుడు అదే అంశాన్ని తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రధాన ఎజెండాగా మార్చబోతోందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఏ ముస్లిం కూడా బజరంగ దళ్ మీద నిషేధం విధించాలని కోరుకుంటున్నారు. ఎవరు కూడా ఏ ముస్లిం వ్యక్తి కూడా ఏ ముస్లిం మేధావి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బజరంగ దళ్ నిషేధించాలని కోరుకుంటున్నారు. ఇలా బజరంగ దళ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ విధ్వంసాలు సృష్టించలే, ఎక్కడ హింసను ప్రేరేపించలే. బజరంగ దళ్ ఎక్కడ కూడా ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేయలే. హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న సంస్థ బజరంగ దళ్. హిందూ ధర్మానికి ఇబ్బంది వస్తే హిందూ సమాజంలో చైతన్యం కలిగిస్తున్న సంస్థ బజరంగ దళ్. ఇవాళ బజరంగ దళ్ మీద నిషేధం విధించడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పోటీ పడుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి అడ్వాన్స్ గా వచ్చి బజరంగ దళ్ మీద నిషేధం విధిస్తా అని చెప్పి ప్రకటిస్తుంది కావచ్చు. అందుకే మేమే అడ్వాన్స్ గా ముందుకొచ్చి బజరంగ దళ్ నిషేధం విధిస్తా అని చెప్పి ఇలా ముఖ్యమంత్రి కుట్రలు పడుతున్న విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం. కర్ణాటక ఎన్నికల ప్రచారం మొత్తం బజరంగ్ దళ్ నిషేధం చుట్టూనే నడిచింది. బండి సంజయ్ ఆరోపణలతో ఇప్పుడు అదే అంశాన్ని తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రధాన ఎజెండాగా మార్చబోతోందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాఘవేంద్రని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాఘవేంద్ర, బజరంగ్ దళ్ పాలిటిక్స్ ను తెలంగాణలో అప్లై చేయాలని చూస్తున్నారా? బండి సంజయ్ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవాలి? తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఓబీసీ సదస్సు, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. దీంట్లో బీజేపీ పార్టీ తెలంగాణ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం బీసీలకు అన్న అంశానికి సంబంధించి బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించి ఈ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ కీలక కామెంట్ చేశారు. వాటికి సంబంధించి ప్రధానంగా బజరంగ్ దళ్ను తెలంగాణలో నిషేధించాల ఆలోచన తెలంగాణ సర్కార్ చేస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇవాళ జరగబోయే కేబినెట్ సమావేశంలో ఆ విధంగా నిర్ణయం కూడా తీసుకోబోతున్నారన్న కామెంట్స్ కూడా బండి సంజయ్ చేశారు. చూసాం గత కొద్ది రోజుల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం వ్యవహారం అంతా కూడా బజరంగ్ దళ్ చుట్టే తిరిగిన పరిస్థితి. ప్రధానమంత్రి మోడీ కూడా ఈ అంశానికి సంబంధించి బహిరంగ సభల్లో మాట్లాడారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఈ అంశానికి సంబంధించి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేసుకున్న పరిస్థితి. అయితే ఇవాళ తాజాగా బండి సంజయ్ కూడా ఈ బజరంగ్ దళ్ అంశాన్ని ప్రస్తావించారు. ఆయనకు ఎక్కడి నుంచి ఇన్పుట్స్ వచ్చాయో తెలియదు, కానీ ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. బజరంగ్ దళ్ను తెలంగాణలో నిషేధించే ప్రయత్నం జరుగుతుంది, దాన్ని అడ్డుకునేందుకు హిందువులంతా ఏకం కావాలన్న అభిప్రాయాన్ని కూడా ఆయన సమావేశంలో వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అయితే అధికార పార్టీ నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ బండి సంజయ్ అంశానికి సంబంధించి ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. ఇవాళ మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఆయన ప్రధానంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ వస్తున్నదని కూడా చూడాల్సింది. మొత్తం మీద మాత్రం మరోసారి బండి సంజయ్ బజరంగ్ దళ్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. దేవి, అంటే రాఘవేంద్ర ఎలా తీసుకోవచ్చు? కర్ణాటకలో కమ్యూనిటీ పాలిటిక్స్ కావచ్చు, క్యాస్ట్ పాలిటిక్స్ కావచ్చు వర్కౌట్ అవుతాయి, కానీ తెలంగాణలో డిఫరెంట్ సినారియో ఉంటుంది. ఇప్పుడు బజరంగ్ దళ్ నిషేధం సంబంధించి హిందువులంతా ఏకం కావాలి అంటూ పిలుపునివ్వడాన్ని అసలు ఎలా చూడొచ్చు? అసలు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంత అగ్రెసివ్గా హిందుత్వ అంశాన్ని ఆయన పదే పదే లేవనెత్తున్న పరిస్థితి మనం కొంతకాలంగా చూస్తున్నాం. వివిధ సందర్భాల్లో కూడా ఆయన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా ఇవాళ జరిగిన సమావేశంలో కూడా ఈ బజరంగ్ దళ్ అంశాన్ని ఆయన లేవనెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం బజరంగ్ దళ్ను నిషేధించే ప్రయత్నం చేస్తుందన్న కామెంట్స్ కూడా ఆయన చేసిన పరిస్థితి. ఈ అంశాన్ని వచ్చే ఎన్నికల వరకు దీన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ చేస్తుందా లేదన్నది కూడా చూడాల్సింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి కౌంటర్ ఇస్తుంది, ఒకవేళ కౌంటర్ ఇస్తే బీజేపీ వైపు నుంచి ఎటువంటి రిప్లై ఉంటుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. దేవి, ఆల్ రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.